సమాజానికి ఏది మేలు, వ్యవసాయానికి ఏది మేలు, ప్రజలకు ఏది మేలు అనేటువంటి ఆలోచన ఉండాల ప్రభుత్వాలకు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి చూస్తే నిన్నగాక మొన్న మహారాష్ట్రలోనే దాదాపు 870 హెక్టార్ల భూమి, అంటే దాదాపు 2000 ఎకరాలకు పైన భూమిని అదానీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. మొత్తం అడవినంతా కూడా అక్కడ నాశనం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అది చాలామంది బహుశా గమనించే ఉంటారు. ఈరోజు భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు అవి ఎంతో మినరల్స్, చాలా విలువైనటువంటి మినరల్స్ను కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మరి ఇలా జరిగితే భవిష్యత్తు ఏమవుతుంది? ఎన్ని వేల ఎకరాల అడవులు నాశనం అయిపోతాయి, భూతాపం ఎంత పెరుగుతుంది, వాతావరణం ఎంత కాలుష్యం అయిపోతుంది. మరి నిజంగా దేశ ప్రజలకు అవసరమా? ప్రజల సంక్షేమానికి అవసరమా? ఇది లేకుండా, ఇలాంటి యొక్క ఆలోచనలు లేకుండా దేశభక్తిని చెప్పుకునేటటువంటి వాళ్ళు, దేశం కోసమే మేము ఉన్నామని చెప్పుకునే వాళ్ళు, ధర్మం కోసమే మేము ఉన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇంతటి అధర్మానికి వాళ్ళటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ కగార్ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దాని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను, దాని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక దోపిడీని, దాని వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నటువంటి దాన్ని మరి ప్రజలు తెలుసుకుంటారు తప్పనిసరి. కాబట్టి ఇవాళ అనేక సందర్భాల్లో ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నది. మన గౌరవనీయులైన హోంమంత్రి గారు మార్చ్ 2026 నాటికి మావోయిజం లేకుండా చేస్తాం దేశంలో అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒక ఆలోచనను, ఒక సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరు కూడా మేము నాశనం చేస్తామని చెప్పిన సందర్భాలు లేవు, ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే సమస్యకు మూల కారణం ఏంటో తెలుసుకోవాలా. వీళ్ళంతా వట్టిగా మోసం చేసే దొంగ డాక్టర్లు ఎట్లా ఉంటారో అట్లా తయారైన పరిస్థితులు. ఏంటి అక్కడ సమస్య? ప్రాబ్లం ఏంటి? ఈ దేశంలో ఉన్న సమస్యలు ఏంటి? అవి ఎలా పరిష్కారం అవుతాయి? వాటికి ఈ ఉద్యమానికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి అనే మౌలికమైనటువంటి భౌతిక పరిస్థితులను నువ్వు తెలుసుకోకుండా, ఆలోచించకుండా నేను నిర్మూలిస్తానంటే మూల కారణం తీయకుండా, ఇప్పుడు ఒక రోగికి ఒక రోగం ఉంటే ఇంకో నువ్వు మందిస్తున్నావు. నువ్వు క్యాన్సర్ రోగికి ఇంకేదో ట్యాబ్లెట్స్ ఇస్తే ఏమవుతుంది పరిస్థితి? లేదా ఇంకొక రోగం ఉన్నటువంటి వ్యక్తికి, కడుపు నొప్పి ఉన్నటువంటి వ్యక్తికి మరొక ట్రీట్మెంట్ ఇస్తే ఏం జరుగుతుంది సమాజం లోపల? ఈరోజు ఖచ్చితంగా అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఇది కొనసాగుతున్నది. నువ్వు టార్గెట్ కనుక పెట్టేది ఉంటే అమిత్ షా గారికి, మోడీ గారికి చెప్తా ఉన్నాం, టార్గెట్ పెట్టేది ఉంటే ఒకటి పెట్టు. 2026 మార్చి కల్లా నల్ల డబ్బు బయటకు తీసుకొస్తా అని టార్గెట్ పెట్టగలవా? 2026 నాటికి నిరుద్యోగం లేకుండా చేస్తాను అనే టార్గెట్ పెట్టగలవా? 2026 నాటికి ఈ దేశంలో భూమి లేని పేదలందరికీ నేను భూమి ఇస్తానటువంటి ఒక టార్గెట్ నువ్వు పెట్టగలవా? లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారే, ఆ రైతుల ఆత్మహత్యలకు ఏవైతే కారణాలు ఉన్నాయో నేను ఆ కారణాలు లేకుండా చేస్తా, రైతుల ఆదాయం పెంచుతా అనే టార్గెట్ నువ్వు పెట్టుకోగలవా అందులో? లేదా 86 లక్షల మంది బాల కార్మికులు భారతదేశంలో, మోడీ గారు కనుక లేదా అమిత్ షా గారు నేను 2026 నాటికి దేశంలో బాల కార్మికులు లేకుండా చేస్తానంటే అది ఎంతో సంతోషించేవాళ్ళం. లేదా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరగకుండా నేను చేస్తానంటే అది ఎంతో బాగుండేది. కానీ ఇదేం టార్గెట్ పెట్టుకోవడం, మనుషుల్ని చంపుతానే ఒక టార్గెట్ పెట్టుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా, చట్టాలు ఒప్పుకుంటున్నాయా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము శాంతి చర్చల కమిటీ వాళ్ళం ఏ పార్టీకి కూడా చెందకుండా మేము ఆలోచించినాం. ఇరువైపులా జనం చచ్చిపోతున్నారు. ఈ వీళ్ళ ఘర్షణలో అమాయకులైన ఆదివాసీలు కూడా చనిపోతున్నారు. 6 నెలల పసిపాప నుంచి, గర్భవతి ఉన్న స్త్రీల దగ్గర నుంచి
అడవికి కాలకృత్యాల కోసం పోయిన వాళ్ళు, కట్టెల కోసం పోయినటువంటి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి నిర్బంధానికి గురవుతున్నారు లేదా కాల్పులకు గురవుతున్నారు. మరి ఎవరు చావద్దు అంటే ఏమి చేయాలి అనేటువంటి ఒకటే ఒక ఆలోచన. ప్రాణం చాలా విలువైనది, ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఎవరి ప్రాణమైనా ఒకటే. మేమేదో కేవలం మావోయిస్టుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం కాదు. శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మేము చెప్తున్నాం, ఒక ఆదివాసీ కూడా చావద్దు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చావద్దు, ఒక గ్రౌండ్ పోలీసు కూడా ఎందుకు చావాలి అనవసరంగా? ఈ అనవసరమైన ఘర్షణలో ఎందుకు చావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మేమేం చేసినామంటే ఇరు పక్షాలకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశాం. మీరు శాంతి చర్చలు జరపండి, మీరు డిస్కస్ చేయండి, మాట్లాడండి, మీరు ఈ సమస్యల పరిష్కారం ఏంటో చూపించండి, శాంతి చర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం మీరు కల్పించండి, ఇరువైపులు సీజ్ ఫైర్ పాటించండి, ఎవరు కూడా కాల్పులు జరపద్దు అని చెప్పేసి మేము ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన ఏ ఒక్కరి ప్రాణాల కోసమో కాదు, అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రాణాలు పోవద్దనే ఏకైక మానవతా దృక్పథంతో ఈ యొక్క పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. 24 మార్చి రోజు మేము సమావేశం చేసి ఈ పిలిపిస్తే 28 మార్చికు మావోయిస్టులు పత్రికాముఖంగా అందరికీ తెలియడం జరిగింది. మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాము, మేము శాంతి చర్చలకు వస్తాము, ప్రభుత్వంతో చర్చిస్తాము, ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా దొరుకుతుందో ఆలోచిద్దాం, మనము దానికి అనుకూలమైన వాతావరణం కల్పించండి, ఈ యొక్క కగారును మీరు ఆపండి, పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. తర్వాత మేము అందరం కూడా అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, దాదాపు అందరు ముఖ్యమంత్రులకు, అన్ని పార్టీల అధ్యక్షులకు ఏ భేదం లేకుండా ఆర్ఎస్ఎస్ అధినేతతో సహా, మోహన్ భగత్ గారితో సహా ప్రతి ఒక్కరికి మేము ఉత్తరాలు పంపించాం. అందులో ఇది ప్రాణాలు కాపాడాల్సిన అవసరం కాబట్టి, ఓ మానవ ధర్మం అది ప్రాణాలు కాపాడడం అనేది. ఇది శాంతి చర్చలు జరిగితే కొన్ని ప్రాణాలను రక్షించబడతాయి కాబట్టి మీరు శాంతి చర్చలు జరపడానికి తోడ్పడండి అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. ఇది మేము చెప్పిన తర్వాత వాస్తవంగా ప్రభుత్వం కొంత ఆలోచించాల్సింది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని ఆలోచించాలా. కానీ దురదృష్టం ఏంటంటే ఒక గత స్మృతులతోటి, గత ఆలోచనలతోటి, గత భావాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలా అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లోపించడం వల్ల వాళ్ళు చర్చలకు పూనుకోవడం లేదు. చర్చలు జరిపితే ఇంకేదో జరుగుతుంది, మళ్ళీ ఆర్గనైజేషన్ చేసుకుంటారు అని రకరకాలైనటువంటి ఒక ఊహలతో ప్రభుత్వం ఉన్నట్లు కనబడతా ఉంది. ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, ఒక అవకాశం ఇవ్వండి, పిలవండి చర్చలకు. మీరు ఏం డిమాండ్స్ పెడతారో ప్రభుత్వం, మీరు ఆ డిమాండ్స్ పెట్టండి, వాళ్ళు ఏం డిమాండ్స్ పెడతారో ఆ డిమాండ్స్ పెట్టండి. దానిలో ఇంకా అవసరమైతే మాలాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, మేము కూడా ప్రభుత్వానికి కానీ అటు వాళ్ళకి కానీ చర్చల్లో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందులో మీరందరూ ఒక శాంతి ఒప్పందానికి వస్తే ఈ దేశంలో 50 సంవత్సరాల నుంచి ఒక సమస్య పరిష్కారం అవుతుంది, అనేక మంది పేదలకు, ఆదివాసులకు ముఖ్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము చెప్పడం అనేది జరిగిందన్నట్టు. కానీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి ప్రభుత్వం శాంతి చర్చల విషయం లోపల మేము చెప్పే విషయం ఏంటంటే, గతంలో అనేక సంస్థలతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల్లో ఒక్క సంవత్సరం కాదు, ప్రతి ఒక్క త్రిపుర శాంతి ఒప్పందం 2024లో జరిగింది. ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్తో, కర్బీ అంగోలాండ్ పీస్తో ఒప్పందం 2021లో జరిగింది. బోడో శాంతి ఒప్పందం 2024 నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ బోడో ల్యాండ్ వాళ్ళతో చర్చలు జరిపి చేశారు. అదేవిధంగా ఆదివాసీ శాంతి ఒప్పందం, ఆదివాసీ ఆందోళన సంఘాలు వాళ్ళతో కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దిమాసా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్తో 2023లో శాంతి ఒప్పందం జరిగింది. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్తో 2023లో చేసుకున్నారు. మిజోరాం శాంతి ఒప్పందం 1986లోనే జరిగింది. కాబట్టి ఇంతమందితో మీరు శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నారే, చివరకు పహల్గాం దాడికి మూల కారణం అని చెప్తున్నటువంటి ఉగ్రవాదులు పంపించారని చెప్తున్నటువంటి పాకిస్తాన్తో కూడా మీరు శాంతి ఒప్పందం చేసుకున్నారే. మరి వాళ్ళ మావోయిస్టులతో, నక్సలైట్లతో మీరు శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏంటి? దానిలో
ఏ ఏ ఉద్దేశాలు మీరు మనసులో పెట్టుకొని ఈ కగారును కొనసాగిస్తున్నారు అనే దాన్ని భారత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము చెప్పిన తర్వాత చాలా అనేక ప్రజా సంఘాలు దీనికి మద్దతుగా తెలిపినాయి. అన్ని లెఫ్ట్ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆందోళన అనేది వస్తున్నది. ప్రజల నుంచి శాంతి చర్చలకు మద్దతు, ఎక్కడ చూసినా కూడా శాంతి చర్చలకు మద్దతు జరుగుతున్నది. అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నది. దీనికి మేము ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక ప్రభుత్వం ఒకటి మేము చెప్తున్నాం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నదో చూడండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సరియైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఒకటి చివరకు మేము చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, నిన్ననే ప్రపంచ సుందరి పోటీల్లో గెలుపొందినటువంటి థాయిలాండ్ ప్రపంచ సుందరి సుచాత ఆమె చెప్పింది ఒక మాట, సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడ్డం నా బాధ్యతగా భావిస్తా, మన చుట్టుపక్కల ఉన్న వారితో దయాగుణంతో వ్యవహరించడమే అత్యుత్తమైన పనిగా భావిస్తా, విశ్వసిస్తాను అని చెప్పినారు. దయాగుణం ఆమె ఓపెన్గా చెప్పడం వల్లనే ఆమెకి వాళ్ళ ప్రపంచ శాంతి కిరీటం అనేది దొరకడం జరిగింది. ఒక మానవత విలువలు అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక మనుషులు కావాలి దేశాన్ని పరిపాలించేవారు. వలస కార్మికుల టైంలో చూసినాం, సోనా సూద్ గారు ఎంతోమంది వెహికల్స్ పెట్టి ఎంతోమందిని వలస కార్మికులు రోడ్ ఎంబడి చచ్చిపోతూ ఉంటే వాళ్ళందరికీ మండగా నిలబడ్డాడు. ఇటువంటి దయాగుణం ఎక్కడ మనకు ప్రధానమంత్రిలో కానీ, హోంమంత్రిలో కానీ, కేంద్ర మంత్రిలో కనబడతలేదు ఎక్కడ కూడా. కనీసం ఒక భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క నాగరికత, భారతదేశం యొక్క ధర్మం ఏంటిది, హిందూ ధర్మం ఏం చెప్తున్నది, కనీసం మీ హిందూ ధర్మం ఏం చెప్తున్నది, మనుధర్మశాస్త్రం ఏం చెప్తున్నది, అది కూడా ఇవాళ ఫాలో కాకుండా కనీసం శవాలను కూడా మీరు ఇవ్వకుండా ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతిని మీరు ఫాలో చేస్తున్నారంటే మీరు ధర్మానికి ద్రోహం చేస్తున్నట్లే, హిందూ నాగరికతకు ద్రోహం చేస్తున్నట్లే, హిందూ సంస్కృతికి మీరు ద్రోహం చేస్తున్నట్లే, భారతదేశం యొక్క కీర్తిని మీరు ప్రపంచం లోపల నలుగురు ముందు తలదించుకునేలా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తూ ఇవాళ ఏతుందో మేమందరికీ ప్రజలందరికీ కూడా ఈ విషయంలో మాకు మద్దతు తెలుపవలసిందిగా, 7 శాంతి చర్చల కోసం మీరందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతూ, మీ అందరి సమావేశానికి వచ్చినందుకు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.